హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ అత్తగారిల్లు. అనన్య అత్తగారింట్లో అడుగుపెట్టి అరగంట అయింది. పెళ్లి బట్టలు మార్చుకొని సింపుల్గా సన్నటి ఎర్రంచు ఉన్న పసుపు పచ్చ రంగు లైట్ వెయిట్ పట్టు చీర కట్టుకుంది. ప్రమోద్ రూమ్లోకి వచ్చాడు. తన అల్మరా నుంచి ఏవో తీసుకొని బయటకు వెళ్తున్నాడు. వెనక్కి తిరిగి, హా అనన్య, నాకు వర్క్ ఉంది, ప్లీజ్ నువ్వు అమ్మ వాళ్ళకి సర్ది చెప్పు అనేసి వెళ్ళిపోయాడు. అనన్యకి ఏం సర్ది చెప్పాలి అనేది అర్థమే కాలేదు. బంధువుల అమ్మాయి ఒకరు వచ్చి టిఫిన్ ఇచ్చి వెళ్ళింది. బాగా ఆకలేసింది అనన్యకి. చాప్గా తినేసింది. అరగంటకి మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి, అక్క కిందకి రమ్మంటున్నారు అని చెప్పింది. సరే అని కిందకి వెళ్ళింది. ఊరు వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు. అందరితో పరిచయాలు అయ్యాయి. ఊర్లో జరిగే ఈసారి ఉత్సవాలకు రామ్మ, చాలా బాగుంటుంది అంది ఒక ఆవిడ. ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని అత్తగారి వైపు చూసింది. అత్త విమల సరే అని చెప్పు అన్నట్టు చూసింది. సరే అండి అంది అనన్య. అనన్య, భోజనాల్లోకి అన్నమే తింటావా, చపాతీ అయినా పర్వాలేదా అడిగింది విమల. అత్తయ్య చేస్తారు మంట అంది అనన్య. విమల నవ్వుతూ, ముందు ముందు నువ్వు చేస్తావుగా, ఇవాళ హాయిగా తినేసి రెస్ట్ తీసుకో అంది విమల. రాత్రి భోజనాల వేళ చుట్టాలకు తనకు అందరికీ నేల మీద చాపలేసి బంతి భోజనం ఏర్పాటు చేశారు. ప్రమోద్ ఇంకా రాలేదు. తన పక్కన జంటకు ఒక మనిషి ఉండాలి కదా. పెళ్ళైన 10 గంటలకే తను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళారు అని ఓ ఆలోచన వచ్చి మనసుకు వెలితిగా అనిపించింది అనన్యకు. అనన్య, సరోజ పిన్ని నిన్ను ఒక పాట పాడమని అడుగుతున్నారు, వినపడలేదా? సిగ్గుతో సమాధానం ఇవ్వట్లేదా అంది విమల. హా అత్తయ్య అని అనన్య సరోజ వైపు చూసింది. ఏదమ్మాయి, ఈ గొంతులో ఓ పాట వినిపించు అంది సరోజ. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనే పాట పాడాలనిపించింది. పాడింది అనన్య. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో. వస్తూ ఉంటాడులే, ఇంకేం చేస్తూ ఉంటాడు అనో. ఏంటి వదిన, మా అన్న గుర్తుకు వస్తున్నాడా అనో చిలిపి మాటలతో ఎవ్వరూ అనన్యను ఆట పట్టించట్లేదు. అక్కడ ఎవరికి ప్రమోద్ కొత్త పెళ్లి కూతురి పక్కన లేకపోవడం ఏమిటి అన్న జాసే లేనట్లు ప్రవర్తిస్తున్నారు. అనన్యకి మనసులో చిన్నగా ముళ్ళు గుచ్చుకున్న బాధ కలిగింది. ఆ రాత్రి 11 గంటలకు అనన్య ఒక్కతే రూమ్లో ఒంటరిగా ఉంది. తాను 2 రోజుల తర్వాత కాలేజీలో చెప్పే లెసన్స్ చూసుకుంటోంది. విమల వచ్చింది. ఈ 2 రోజులు చాలా అలసిపోయాగా, ఇంకా పడుకో అనన్య అంది. ఆమె రూమ్లోని సోఫాలో సర్దుకొని పడుకుంటూ అప్రయత్నంగా అనన్యకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఏమిటిది, నా తొలిరాత్రి అన్న జాసే లేనట్లు చాలా మామూలుగా ప్రవర్తిస్తోంది ఈవిడ. అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అనుకుంది అనన్య. కొంచెం చిరాకు, కొంచెం భయం, కొంచెం అయోమయంతో అనన్యకు తలనొప్పి వచ్చింది. కళ్ళు ఎందుకో తడయ్యాయి కూడా. తను ఏడుస్తున్నట్టుగా అత్తగారు చూస్తే బాగోదేమో అనిపించింది. నెమ్మదిగా కళ్ళు తుడుచుకొని సోఫాలో ఉన్న అత్తగారి వైపు చూసింది. ఆవిడ అప్పటికే చిన్నగా గురక పెట్టేస్తున్నారు. దేవుడా అనుకుంది అనన్య. గుప్పిటి బుగించి అసహనంగా, బాబోయ్ వీళ్ళే మనుషులు అని అనిపించి అనన్యకి వళ్ళు సన్నగా వణికింది. కామ్గా పడుకుంది. తన మనసుకి తానే కంగారు పడకులే అని సర్ది చెప్పుకుంటూ. పొద్దున్న 6ంటికి మెలకు వచ్చింది. తెరిచిన కళ్ళకు చుట్టూ కొత్తగా అనిపించింది. నిమిషం తర్వాత గుర్తొచ్చింది తాను అత్తగారింట్లో ఉన్నాను అని. లేచి కూర్చొని సోఫా వైపు చూసింది. ప్రమోద్ నిద్రపోతూ ఉన్నాడు. ఏమిటో అనుకొని నిట్టూర్చుకొని హాల్లోకి వెళ్ళింది. సగం చుట్టాలు పొద్దున్నే వెళ్ళిపోయినట్టున్నారు. అత్తగారి కోసం చూస్తూ వంటింట్లో ఉన్న విమల దగ్గరకు వెళ్ళి, అత్త ఫ్రెష్ అయ్యాక నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అంది అనన్య. సరే, శ్రీప్రియ నీకు తోడు వస్తుంది, జాగ్రత్తగా వెళ్ళిరండి అంది విమల. మీ అబ్బాయి తోడు రారా అంది కోపంగా అనన్య. విమల చాలా మామూలుగా అనన్య వైపు చూసి, నువ్వే వాడిని అడిగి చూస్తావా? అయినా వద్దులే, ఎందుకులే, ప్రశాంతంగా నువ్వు శ్రీప్రియ వెళ్ళిరండి అంది విమల. అవును, దోశ తింటావా టిఫిన్లోకి అడిగింది ఆవిడ. అవును, ఇప్పుడు నాకు టిఫిన్ తినడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు నన్ను అడగకపోతే నేను నొచ్చుకుంటాను కదా అంది కోపాన్ని దాచుకోలేక, ప్రదర్శించడం లేక. విమల ఒక నిమిషం అనన్యని చూసి, అనన్య దేనికి తొందరపడకమ్మా, అన్నీ సర్దుకుంటాయి. చూడమ్మా, లేని నీకు సవితల్ని తెచ్చారు కదా మీ నాన్నగారు. ఆవిడ నీ దగ్గర ఒకలా, మీ నాన్న ముందు ఒకలా ఉండే ద్వంద్వ వైఖరిని సహనంగా ఎదుర్కొన్న నీకు జీవితంలో అవసరపడినప్పుడు సహనంగా ఉండడం కొత్త కాదు. నేను నిన్ను తేలిగ్గా చూపడానికి ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు. కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే గుర్తు చేశాను. నీ ప్రత్యేకతను, నీ బలాన్ని నీకు గుర్తు చేస్తున్నాను అంతే అంది విమల. ఓహో, నాకు సహనం అనే ఒక మంచి అలవాటు ఉండటం వలన జీవితం అంతా అన్ని చోట్ల అందరితోనూ నేనే లొంగిపోతూ సర్దుకుపోతూ బతికేయాలా అంటూ అనన్యకు ఏడుపు గొంతు పడింది. అది కాదు అనన్య అంటూ అనన్య దగ్గరకు రాబోయింది విమల. కరెక్ట్ అనన్య, నువ్వు సర్దుకుపోవాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండవచ్చు అని అంటూ వంటింటి గుమ్మం బయట నుంచి వంటింట్లోకి వచ్చాడు ప్రమోద్.
విమల సూటిగా ప్రమోద్ని చూస్తోంది. అనన్య మాత్రం చీర కొంగుతో మొహం తుడుచుకుంటూ ప్రమోద్ వైపు కూడా చూడటానికి ఇష్టపడినట్లుగా వెళ్ళిపోయింది. విమల ప్రమోద్తో అంది, మరి అనన్యకి ఇష్టం, మరి తనతో గుడికి వెళ్తావా? తన ఇష్ట ప్రకారం అనన్య అడుగుతోంది అంది విమల. ఎవరిని అడిగింది అనన్య అన్నాడు ప్రమోద్. నీతో వాదన చేసే ఓపిక నాకు లేదు నాయనా అని అంటూ విమల హాల్లోకి వెళ్ళిపోయింది. అనన్య స్నానం చేసి లేదా నీలరంగు షిఫాన్ సారీ కట్టుకొని ఫోను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని గుడికి వెళ్ళబోతుంది. జస్ట్ 10 minutes, నేను వస్తాను నీతో అన్నాడు ప్రమోద్. ప్రమోద్ వైపు చూసింది అనన్య. అప్పటికే అతను బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాడు. అతని కోసం వేచి చూడాలని అస్సలు అనిపించలేదు అనన్యకి. మనసంతా పాడైపోయిన భావన, గుండెలో సముద్రం పరుగులు పెడుతున్నట్టు, ఏడుపు సుడులు తిరుగుతున్నట్టుగా ఉంది అనన్యకు. కాకపోతే స్వతహాగా తనకు ఉన్న వివేకం సహనం అనన్యకు కుదురుగా ఉండు అన్నట్లుగా భుజం తట్టి ఊరుకోబెడుతున్నాయి. ఒక్క 5 నిమిషాలు ఆలోచించుకుంది. నేను అనుకున్నట్లుగా ఏవీ జరగట్లేదు అనే కోణం నుంచి చూసి బాధపడను, పరీక్షగా చూద్దాం, నాకు ఏవి ఎలా ఎందుకు ఎదురవుతాయో అని తనని తాను నిర్దేశించుకొని తన మనసును ఒక ఖాళీ కాగితంలా మార్చుకుంది అనన్య. బుర్ర కుదురుగా ఉండాలని బాసిం పట్టు వేసుకొని కూర్చొని శ్వాస మీద జాసిపెట్టి ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేసింది. ప్రమోద్ బయటికి వచ్చి చూసి, ఓ యోగా అలవాటు కూడా గుడ్ అన్నాడు. గుడికి వెళ్ళారు ఇద్దరు. దేవుని దర్శనం చేసుకున్నారు. అనన్య వైపు చూశాడు ప్రమోద్. దూరంగా మెట్లెక్కి వస్తున్న ఒక చిట్టి పాపను ఇష్టంగా చూస్తోంది అనన్య. ఆ పాపను చూస్తూ నవ్వుతూ చెయ్యి ఊపుతోంది పలకరింపుగా. అనన్య అన్నాడు ప్రమోద్. అనన్య అతను చూసింది. కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు. ప్రమోద్ చెప్తున్నాడు. అనన్య నాకు నేను అంటూ ఆగాడు. అనన్య ప్రశాంతంగా ఎదురు చూస్తోంది అతను చెప్పేది వినేందుకు. నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండను, నిన్ను కూడా నాతో తీసుకుని వెళ్ళను అని ఆగి అనన్య స్పందన కోసం ఆమెను చూశాడు. అనన్య కేవలం చెవులకే పనిపెట్టింది. అనన్య నాకు పెళ్ళి బంధాలు అని ఎలాంటి బాధల బందీలు ఇష్టం లేదు. ప్రేమ స్నేహం నాలో లేవని కాదు, నాకు ఆప్యాయంగా ఉండాలనిపించినప్పుడు ఉంటాను, పట్టించుకోకుండా ఉండాలనిపించినప్పుడు అలానే వదిలేస్తాను. నా మనసుకి ఎలా అనిపిస్తే అలా ఉంటాను. గిరిగీసుకొని ఇలానే ఉండాలి అనే మనస్తత్వం అస్సలు కాదు నాది. ఇప్పుడు నేను చెప్తున్నదంత సులువుగా కూడా కాదు నా ఆలోచన తీరు. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇలానే ఉంటున్నాను. నన్ను నేను ఇదిగో ఇది నేను అని నిర్వచించుకోలేను కూడా. అయితే మరి నాకు పెళ్ళెందుకు, బంధం ఎందుకు అని నీకు అనిపిస్తోందా అన్నాడు. అభావంగా అతని వైపు చూసింది. అమ్మ దిగులు పడుతోంది, నాకు ఒక తోడు ఉండాలని. గత 6 ఏళ్ళుగా అడుగుతోంది పెళ్ళికి ఒప్పుకోమని. ఎప్పుడూ నాకు ఒప్పుకోవాలి అనిపించలేదు. నీ ఫోటో చూపించినప్పుడు మాత్రం మొదటిసారి నాకు పెళ్ళికి సరే అని చెప్పాలనిపించింది. సరే అన్నాను, అంతే. నీ వివరాలు కూడా నాకు తెలుసుకోవాలి అని అనిపించలేదు. ఇప్పుడు మన పెళ్ళి తర్వాత నువ్వు నా జీవితంలో ఉంటావు, సందేహమే లేదు. నువ్వు నవ్వొస్తుంది నాకు చెప్పాలంటే. భార్యవి అని చెప్పాలి అనే కంటే నువ్వు కూడా నా జీవితంలో ఒక ముఖ్యురాలివి అనిపిస్తోంది. అంతవరకే చెప్పగలను. కొంచెం అయోమయంగా ఉంది కదా, నీకే కాదు నాకు కూడా కన్ఫ్యూజన్గానే ఉంది. అందుకే నీకు చెప్తున్నా. నువ్వు నీకు నచ్చినట్లు ఉండవచ్చు అని చెప్పి అనన్య ఏం చెప్తుంది అన్నట్టు కాసేపు అనన్యని చూశాడు. ఇన్ని మెట్ల పైన గుడి కదా, మంచి గాలి ఉంది ఇక్కడ అంది అనన్య ప్రమోద్తో. అవును నిజమే అని ఢిల్లీకి సోమవారం వెళ్ళిపోతాను. నువ్వు అమ్మ దగ్గరే ఉండు, అమ్మ స్నేహంగా ఉంటుంది. మీ పిన్ని దగ్గరికి వెళ్ళకు, ఆవిడ మళ్ళీ నిన్ను హింస పెడుతుంది అన్నాడు ప్రమోద్. అనన్య నవ్వుతూ, ఒకవేళ మా పిన్ని నన్ను బాగా చూసుకున్నా, అత్తయ్య రాజీనామా పని పెట్టినా నేను అత్తగారింట్లోనే ఉంటాను. వస్తాడు నా రాజు ఈరోజు అని మీకోసం పాడుకుంటూ అంది అనన్య. ప్రమోద్ అర్థం కానట్టు చూశాడు. కొంపదీసి నువ్వు నాకంటే కూడా తేడానా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ప్రమోద్. సహనం నాకన్నా బలం అని అందరూ నా గురించి బాగా ఫిక్స్ అయిపోయారు. నేను కుదురుగా ఉండక తప్పని పరిస్థితి నాది అంది స్థిరంగా స్పష్టంగా అనన్య. కొత్త మనుషులకి వారి కొత్త కొత్త ఆలోచనకి స్వాగతం చెప్తూ అనన్య కాలేజీ లెక్చరర్. సోమవారం పొద్దున్నే ప్రమోద్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళేటప్పుడు కాలేజీ హాస్టల్లో తనతో పాటే ఉంటున్న రూమ్మేట్ సెలవులకు తన ఊరు వెళ్తుంది అన్నట్టుగా మాత్రమే అనిపించింది అనన్యకు. అంతకు మించి తన అర్ధభాగం దూరమై వెళ్తున్నట్టు బాధగా ఏమీ అనిపించలేదు అనన్యకి. ఎందుకంటే అతను ఇప్పటికే చెప్పి ఉన్నాడు బంధాలకు కట్టుబడి తాను ఉండలేనని. అలాంటి అతని చుట్టూ తన ఆనందాన్ని ప్రశాంతతను ముడివేసుకుంటే తనకు మిగిలేది అశాంతి నిరాశ అని అనన్యకి బాగా అర్థమైంది. అనన్యకు తన టీచింగ్ వృత్తి అంటే చాలా ఇష్టం. విద్యార్థుల సందేహాలు తీరుస్తూ సబ్జెక్ట్ మీద వారికి ఆసక్తిని పెంచుతూ తాను నిత్యం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ తనకి సంబంధించిన కొత్త కోణాన్ని మెరుగుపరుచుకుంటోంది. జీవితంలో ఎవరికైనా వివిధ కోణాలు వివిధ అవకాశాలు ఉంటాయి. ఒక భాగం బాధ పెట్టేలా బలహీనంగా ఉన్నంత మాత్రాన జీవితం వ్యర్థమైపోదు. మనకి తెలిసిన మరొక కోణంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. మన అస్తిత్వాన్ని మనం కనుగొని స్థిరపరచుకోవాలి. రోజులు మారి నెలలైంది. అనన్య కాలేజీ నుంచి వచ్చి ఫ్రెష్ అయింది. విమల కాఫీ తీసుకొచ్చింది.
ఇద్దరు కాఫీ తాగుతున్నారు. కాఫీ అయ్యాక అనన్య లెసన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి లేవబోతోంది. విమల లేచి వచ్చి అనన్య చేతులు పట్టుకొని తనతో తీసుకువచ్చి సోఫాలో పక్కన కూర్చోబెట్టుకుంది. అనన్య నెల అయింది నువ్వు ఈ ఇంటికి వచ్చి. నువ్వు నన్ను ఎప్పుడు నిలదీసి అడుగుతావా అని చూస్తున్నాను అంది విమల. అనన్య మౌనమే సమాధానంగా కూర్చుంది. ఎప్పట్లా చెవులకు మాత్రమే పని పెట్టింది. నువ్వు వచ్చిన 4 రోజులకే నేను నీ నుంచి ప్రశ్నలు నిందలు వస్తాయనుకున్నాను. నా ఊహలకు భిన్నంగా నువ్వు చాలా మామూలుగా తిరిగేస్తున్నావు. కానీ సాటి ఆడదానిగా నాకు నీ గుండెల్లో నువ్వు దాచుకున్న బడబగ్ని తెలిసింది. ఇలా నిన్ను కదిలించకుండా వదిలేస్తే నువ్వు మరబొమ్మవు అయిపోతావు. నేనైనా ఇప్పుడు చెప్పబోయే వివరాలు ఇంకా ముందే నీకు చెప్పవచ్చు. కానీ నీకు ఈ ఇల్లు, నేను, ప్రమోద్ ఇలా అన్నిటి గురించి నీకు ఒక అలవాట్లాగా, ఒక అవగాహనలాగా వచ్చాక నేను చెప్పాల్సింది చెప్తే బాగుంటుందని ఆగాను. పెళ్ళికి ముందు అంతా చెప్తే నీకు ఇక్కడ ఉన్న పరిస్థితుల కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు, ఎక్కువ సందేహాలు అనవసరమైన అయోమయంలోకి పడేస్తాయి. ఆ సందిగ్ధత నీకు అవసరం లేదు అనుకున్నాను. నీ పినతండ్రి అదే సవితల్లి నిన్ను వదిలించుకునేందుకు మా గురించి సరిగా ఆరా కూడా తీయలేదు. కానీ ఒక తల్లికి ఒక ఆడదానిగా నేను నా బిడ్డతో నీ పెళ్ళి ఎలా చేశాను, అసలు ఎందుకు చేశాను అని నా మీద కోపమో సందేహమో నీకు వచ్చిందా అని అడుగుతూ అనన్య సూటిగా చూసింది విమల. అనన్య చెబుతోంది. 1 రోజు 2 రోజులు ఇవన్నీ నేను కూడా ఆలోచించాను. కోపం వచ్చింది, బాధేసింది, దిగులు కూడా పడ్డాను. అంతే, ఒక హద్దు వరకే నేను బాధపడతాను. తర్వాత నా జీవితం నా వరకు నేను దిద్దుకుంటూ మంచిది అనుకున్నాను. ఎందుకంటే మీ తల్లి కొడుకు ఇద్దరు తామరాకు మీద నీటిబొట్ల పెళ్ళైంది. కానీ కోడలని నా మీద అత్తగారులా హక్కు చూపించరు, నిర్లక్ష్యము చేయరు. మీరైతే ఇక మనిషి బాబ్రే అంత అంటి ముట్టనట్టు ఉండేవారిని నేను మొదటిసారి చూడటం. కాకపోతే మీ ఇద్దరిలో కపటం లేదు, కల్మషం లేదని మాత్రం ఖచ్చితంగా తెలిసింది. ఏదో తెలిసి తెలియని అమాయకత్వం ఉంది మీ ఇద్దరిలో అని అయితే నాకు స్పష్టంగా అనిపించింది అంది అనన్య. ఇప్పుడు నీకు నా మనసులో మాటలు తెలియచెప్పాలి అనన్య అంది విమల. అనన్య, నా పెళ్లి జరిగి అత్తగారింటికి వచ్చానా ఆ రోజు నుంచి ఇక నువ్వు మా అమ్మాయివే. మీ ఇల్లు అంటే ఇదే అన్నారు. సరే, బాగానే ఉందిలే, నన్ను కలుపుకున్నారు అనుకున్నాను. నన్ను కుదురుగా అన్నీ చేసి పెడుతున్నంత వరకు మా అమ్ములు బంగారం అన్నారు. మా వారు మంచివారు చెడ్డవారు నాకు అర్థమే కాలేదు. తప్పు ఎంచి చూపేంత వరకు చెడ్డవారు కారు. మెచ్చుకునేంత గొప్ప పనులేమి కూడా చేయలేదు. మరి గొప్ప అంటే ప్రత్యేకంగా నా సంతోషం కోసం ఏదైనా చేయడం. ఒకసారి ఏదో ఒక సందర్భంలో నేను ఒక విషయం నాకు నచ్చదు అన్నాను. అప్పుడు మా ఇంటి కోడలు మా మాట కాదంటే నచ్చదు అన్నారు మామగారు. పరోక్షంగా నన్ను ఉద్దేశించి చెప్తూ మా అత్తగారితో. ఇక ఆవిడ వెంటనే అందుకొని వేరే ఇంటి కోడలు అంత బాగా ఇంత బాగా అని పోల్చి చెప్తూ నన్ను తక్కువ చేయాలని చూశారు. నేను వంట చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ నన్ను బాధ పెట్టే పనిలో ఉన్నారు, మాటల తూటాలతో. చాలాసేపు విన్నాను. కోపంలో ఉక్రోషంతో ఏనాడు ఎవరికి ఎదురు చెప్పే అలవాటు లేక నేను అనాలనుకున్న మాట అందామా వద్దా అన్న సంశయంతో అనుకుంటూ కొంచెం గట్టిగా వచ్చింది గొంతులోంచి నా మాట. ఇన్ని రోజులు మంచిగా అనిపించిన నేను ఒక విషయంలో ఇది నాకు ఇష్టం లేదు కాదు అని స్వతంత్రం చెప్పేటప్పటికీ నేను మీకు చెడ్డకూడని అయ్యానా అని. అంతే. వెంటనే మా మామగారు చెక్కు చెదరకుండా అంతే కూల్గా కోడలు ఇలా అరిస్తే మాకు నచ్చదు, ఇదా మాకు నువ్వు గౌరవించే పద్ధతి అనేశారు. నా ఇష్టానికి కాస్తైనా విలువివ్వరు. ఎంతసేపు వారి ఇష్టాలు వారి పద్ధతులు మాత్రం నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఆ రోజు గొడవ పెరిగింది. వారిద్దరూ కలిసి 2 సూదుల్లాంటి గుచ్చుకునే మాటలు నా మీదకి విసురుతుంటే నాది ఒక్క మాట, అది వారి గొంతుల మధ్య నలిగిపోతూ వారి దాకా వెళ్ళలేక వెళ్ళిన నా మాటను వారు పట్టించుకోక గొడవ పెరిగిందే తప్ప నా మనసుని వారు అర్థం చేసుకున్నది లేదు. ఆ రోజు రాత్రి 8ంటికి వచ్చిన మీ మామగారితో మా మామగారు ఎంతైనా ఆడదాన్ని భార్యని అదుపులో పెట్టుకోవడం నాకు వచ్చినట్టుగా నా కొడుకులకు రాలేదు అన్నారు నా భర్తను రెచ్చగొడుతూ. ఆ మాట నాకు నచ్చలేదు. పైగా నా మనసు గాయం చేసింది ఆ మాట. అసలే ఆత్మగౌరవం ఉన్న మనిషిని ప్రేమగా 100 మంది 100 పనులైనా చేయగలను. కానీ నన్ను సేవకురాలుగానో నన్ను అదుపులో పెట్టుకున్నట్లుగానో నన్ను ట్రీట్ చేస్తే నాకు చాలా బాధ, మనసు ఎదురు తిరుగుతోంది. అలాంటి వారికి కొన్ని పనులైనా చేయాలన్నా మనసు పెట్టి చేయబుద్ధి కాదు. మా వారు అన్నీ వింటూ ఉంటారే కానీ ఏటూ చెప్పరు. నిజమే, ఎవరైనా అలాంటి పరిస్థితులు ఎటూ చెప్పలేరు. కానీ నేను పడ్డ బాధకి కనీసం వ్యక్తిగతంగా అయినా బాధపడకు అని నన్ను అన్వయించలేదు. నా భర్త మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏదో తెలియని బరువుగా ఈదలేనేమో అనిపించింది నాకు ఇలాంటి బ్రతుకు. అలా బ్రతుకు సమరంలో 2 నాలుకల మనుష్యులతో, అంటే నా ముందు మంచిగా మాట్లాడి నా వెనక నొసలు చిట్లించేవారు, కోడలను అందరి ముందు మాకు కూతురులాగా అని చెప్పి ఇంట్లో మాత్రం కంటికి కనపడిన రీతిలో కామ్గా బాధ పెట్టేవారు. పిల్లలు పుట్టాక మేము ఉన్నాంగా, మేము చేస్తాంగా అని మాటలు కోటలు కట్టి 4 డబ్బులు వస్తాయని మమ్మల్ని ఉద్యోగాలకు పంపేవారు. మా వెనక పిల్లల్ని సరిగా చూసుకునేవారు కాదు. అది చాలా రోజుల వరకు అర్థం కాలేదు నాకు. తర్వాత పిల్లల్ని వారు పట్టించుకోకుండా పట్టించుకుంటున్నట్లు నటిస్తున్నారని అర్థమైంది.
అంతేకాదు ఉద్యోగం చేయాలి, ఇంటి పని, వంట పని, బాబు స్నానం అన్నీ చేసుకుని మరీ ఆఫీస్కి వెళ్ళి రావాలి. వచ్చాక టీతో సహా మళ్ళీ నేనే చేయాలి. ఒక పక్క పసిపిల్లాన్ని కూడా నేనే చూసుకుంటూ నాకు అర్థమైంది, నాకే తెలియకుండా నా ఇంటికి నేను కోడలో భార్యనో కాదు, కేవలం పనికొచ్చే పని మనిషిని అయ్యానని. నెమ్మదిగా మనసు విరగడం మొదలైంది. నా భర్తను నిలదీయడం మొదలుపెట్టాను. నాకు జరిగే అన్యాయాన్ని మీరెందుకు ప్రశ్నించరు అని. అప్పుడు ఆయన చెప్పారు, నా వాళ్ళు మంచివాళ్ళు అని అందరికీ తెలుసు, నాతో సహా. కొత్తగా ఈనాడు నువ్వు వచ్చి నాకు చెప్పక్కర్లేదు నా తల్లిదండ్రుల గురించి అని. అది విని నా మనసు ముక్కలైపోయింది. నా తండ్రికి పురుషాహంకారం ఎక్కువ. నా తమ్ముడికి నూరు పోసేవాడు. ఆడవాళ్ళ మాటలు ఎప్పుడు వినకు, పట్టించుకోకు అని. తమ్ముడు అమాయకత్వంతో అమ్మకి చెప్పేవాడు, నాన్న నీ గురించి, అక్క గురించి అప్పుడు తెలిసింది, మనతో పాటు 24 గంటలు కలిసి జీవించే మనుషులకు మన మీద ఉండే నమ్మకం మీద, గౌరవం మీద అని. అలాంటి తండ్రి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు. పెళ్ళయ్యాక కనీసం ఒక్కసారి కూడా తల మీద ఆప్యాయంగా చేసి ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగిన మనిషి నా తండ్రి అడిగితే ఎక్కడ నేను, నాన్న నా బాధ ఇది అని ఇంటికి వచ్చి తిష్ట వేస్తానేమోనని భయం ఆయనకు. అలా తండ్రి వదిలించేసుకుంటే సరే, కానీ నా ఇల్లు నా వాళ్ళు అనుకొని అత్తగారింటికి వస్తే ఇక్కడ ఇప్పుడు ఈ మనిషి నా భర్త కొత్తగా వచ్చిన నేను అంటూ వేరు చేసి మాట్లాడతాడు ఏంటి అని చాలా బాధేసింది. పెళ్ళయి నాకు ఒక బిడ్డ పుట్టాక కూడా నేను ఈయనకు కొత్త మనిషినా అని మనసు ఇసూరుమని ఏడ్చింది. తండ్రికి బరువైపోయి ఇక్కడ నా అనుకున్న ఇంటికి నేను వస్తే కొత్తగా వచ్చిన దానవు నువ్వు అని నా మాట నమ్మకపోతే నేను నా మనసులో మాట ఎవరికి చెప్పుకోవాలి? అటు పుట్టింట్లో తండ్రి నా పట్టించుకోకపోతే, ఇటు భర్త నా గోడు వినకపోతే మరి నాకు అసలైన తోడు ఎవరు? తల్లి నా బాధ వినగలదు, కానీ ఏదైనా పరిష్కారం చేయాలంటే ఆవిడైనా ఆశ్రయించాల్సింది తండ్రినే. మరి ఆడపిల్లకు నికరంగా నా అని చెప్పుకునే ఇల్లు ఏది? పుట్టినిళ్ళ, మెట్టినిళ్ళ అని అయోమయంగా అనిపించే సందర్భాలు నాకు చాలాసార్లు ఎదురవుతూ ఉండేవి. పైగా ఈయనకి ఏమనిపించింది, నేను ఆయన తల్లిదండ్రుల మీద చాడీలు చెప్తున్నాను, వారి మీద ఇంక ఎక్కిస్తున్నాను అని కదా అనిపించింది. నాది అంత తక్కువ బుద్ధి అనుకున్నారా అని నా మనసు ముక్కలైపోయింది. అంతే. ఆ రోజు తర్వాత నేను మంచి అనిపిస్తే మంచిగా ఉండడం, బాధ అనిపిస్తే బయటపడి చెప్పేయడం అలవాటుగా చేసుకున్నా. అలా చేస్తే మనసులో బరువు చేరకుండా చూసుకోవచ్చు అనుకున్నా. కానీ ఎక్కడో ఒక చోట నేను మరీ ఎక్కువగా స్పందిస్తున్నానా అని కూడా నాకు అనిపించేది కొన్నిసార్లు. కానీ నా పందా మార్చుకునే అవకాశం నా చుట్టూ ఉండేవారు నాకు ఇవ్వలేదు. నా తండ్రి అయితే మరీ ఘోరం. నా భర్త ఎదురుగానే నాతో అనేవారు, అతనికి తెలియదా ఏం చేయాలో, నువ్వు చెప్పాలా అతను ఏం చేయాలో అని. మామగారేమో కనీసం తినేటప్పుడు ఖాళీ అయిన మంచినీళ్ళ గ్లాసులో పక్కనే ఉన్న చెంబులోంచి నీళ్లు కూడా పోసుకోరు. మా అత్తగారు నింపాల్సిందే గ్లాస్. అంతా చుట్టూ అంతా పురుషాహంకారం, అంతా మనుషుల మీద గౌరవం తగ్గిపోయింది. నాకు ప్రేమ ఉంది, బాధ్యత ఉంది నాకు అందరి మీద. కానీ వారి చిన్న తప్పు నుంచి పెద్ద మూర్ఖత్వం వరకు వారి మీద నిమిషాల్లో కోపం వచ్చేసేది. ఆవేశంగా మారిపోయేది. తగోలు వేసుకునేదాన్ని. మా వారికి నా మనసంటే పట్టించుకోరు అనే బాధ తప్ప పురుషాహంకారం అయితే ఏమీ లేదు. అయితే మాత్రం ఏ రాయి అయితేనే పళ్ళు రాలగొట్టుకునేందుకు అన్నట్టు ఏదో రకంగా నా బాధకైతే ఆయన కూడా కారణమే. కాదేది నా కోపానికి అన్నట్టు ప్రతి చిన్న తప్పుకి, పెద్ద పొరపాటుకి కాళిక అవతారెత్తేదాన్ని. చుట్టూ నన్ను తొక్కేసే మనుషుల మధ్య నా కోపమే నా రక్షణ కవచం అనుకున్నాను. విడివిడి కాపురాలు ఏర్పడ్డాయి. నేను ఒక్కదాన్ని మాత్రమే కారణం కాదు. అందరి ఇష్టాలకు, పరిస్థితులకు అనుగుణంగా వేరు కాపురాలు. మా వాడు 10 ఏళ్లవాడు. నేను బాధేసి గొడవేసుకొని మనసు పాడయ్యి ఏడుస్తుంటే మొదట్లో అయ్యో అమ్మ ఏడవకు అని నాతో పాటు ఏడ్చి నాకు తోడుగా వాడి చిట్టి చేతులతో నా కళ్ళు తుడిచి నాకు ఊరటయ్యేవాడు నా బాబు. బహుశా నా జీవితంలో ఆడదాని బాధను అర్థం చేసుకుని ఓదార్చిన మొదటి మగబిడ్డ నా బాబు. అలా కాలం గడుస్తుంది. మా వారి పరిస్థితుల పరంగా నా మాటలకు అంతేగా అని వంతపాఠం మొదలుపెట్టారు. ఇంకో పాప పుట్టింది. నాకు ఆవేశం, నీరసం 2 పెరిగాయి. ఫలితంగా ఇంకా వాదనలు, అరుపులు, ఒకరినొకరు తప్పు పట్టుకోవడాలు, చివరికి నీ ఇష్టం పో అని ఆయన నాకు నిర్ణయాలు వదిలేయటాలు. బాబుకి యుక్త వయసు మొదలవుతుంది. అప్పుడు వాడి దృష్టిలో అమ్మ అరుస్తుంది, నాన్న భరిస్తాడు లాంటి భావం పెరిగిపోయింది. నాన్న అమ్మ అరిస్తే ఊరుకుంటావెందుకు, నువ్వు ఏదో ఒకటి చెప్పవెందుకు అని ఉచిత సలహా తండ్రికి ఇచ్చేంతగా ఎదుగుతున్నాడు మా అబ్బాయి. అతనిలో ఏదో మూల అనుబంధాల మీద భయం, చికాకు మొదలయ్యాం. మొదట్లో సున్నితమైన మనసుతో అమ్మ కోసమో నాన్న కోసమో బాధపడి కన్నీరు కార్చిన పిల్లాడు చాలాసార్లు అదే సున్నితమైన మనసు పాడవుతూ ఉంటే ఆ చెదిరిన మనసుని కూడగట్టుకోవడానికి చిన్నగా తన పరిధిలో తన ఆనందం మాత్రం గ్రహించుకొని, అంటే ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకోవడం, పాటలు వినడం, పాటలు పాడుకోవడం, యోగా చేసుకోవడం, అలా తన కోసం సౌకర్యవంతమైన వ్యాపకాలు సృష్టించుకోవడం అలవాటు చేసుకున్నాడు. పెళ్ళి అంటే తలనొప్పి, పెళ్ళామంటే రాకాశీయమో అనే భయం వాడిలో గూడు కట్టుకుపోయింది. ఇవన్నీ నాకు అర్థమయ్యేటప్పటికీ ఆలస్యం అయిపోయింది. వాడి ఆలోచన, సొంత అభిప్రాయాలు తేని పట్టులో సాలిగూడులో బందీ అయిపోయాడు అని ఆపింది విమల. అనన్య విమల వైపు చూసింది. విమల కళ్ళలో నీళ్లున్నాయి. అత్తమ్మ అని అనునయంగా విమల చేతిని పట్టుకుంది. నాది బాధ కాదు,
నీ కోసం ఆలోచనతో గుండె బరువెక్కింది అంది విమల. అత్తమ్మ సమస్య ఏమిటో తెలియకుండా పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుగా ఉన్నప్పుడు నిస్సహాయంగాను బాధగాను అనిపించింది. ఇప్పుడు సమస్య తెలిసింది. పరిష్కారం కోసం ఆలోచిద్దాం. ఇన్ని రోజులు ఏమీ అర్థం కాక గజిబిజిగా ఉన్న నా మనసుకు కనీసం ఈరోజు ఒక కారణం ఇది అని తెలిసింది. ఈ సమస్యకి పరిష్కారం చూడాలి ఇప్పుడు, అంతే అంది అనన్య ధైర్యంగా స్పష్టంగా. అనన్య, నీకు అన్యాయం చేయాలని కాదు, ఒక రకంగా సవితలతో ఉన్న నీ పరిస్థితి నుంచి నిన్ను విడిపించడానికి, మరో రకంగా నీ ఓర్పు గుణం, నీ ఆలోచన సరణ తెలిసి నీ సహాయం నాకు కావాలి అనుకొని నేను కోడలుగా తెచ్చుకున్నాను. మా అబ్బాయి చెడ్డవాడైతే కాదు, ప్రేమ వ్యవహారం లేదు, చెడలబాట్లు లేవు, ఏదో ఒక రోజు తప్పకుండా నీకు దగ్గరగా ఇష్టంగా వస్తాడు అని వాడి సున్నితమైన మనసు మీద నాకు ఒక నమ్మకం ఉంది అంది విమల సంజాయిషిగా. అనన్య సరే అన్నట్టు తలూపి గారి చేతిని తన చెంపకు ఆనించుకుంది. 3 నెలలు గడిచే ప్రమోద్ తల్లితో మాట్లాడుతూ ఉండేవాడు. తల్లి తనకి ఫోన్ చేసినప్పుడు అతనేమి అనన్య గురించి అడగకపోయినా విమల అనన్య గురించి ఏదైనా చెప్తుంటే మాత్రం కామ్గా వినేవాడు. వద్దులే అనన్య గురించి అని మాత్రం ఎప్పుడూ అనలేదు. ఎప్పుడన్నా హాయ్ అని మెసేజ్ చేసేవాడు అనన్య ఫోన్కి. అనన్య బదులుగా హాయ్ అనేది అంతే. అలా కొన్ని నెలలు గడిచే విమల అనన్య మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అన్ని కబుర్లు చెప్పుకునేవారు, తమాషాగా మాట్లాడుకునేవారు, ఒకరి మీద ఒకరి కోపం వస్తే పోట్లాడుకునేవారు. అలిగి 4 రోజులు మాట్లాడుకునేవారు కాదు. 5వ రోజు అనన్యకి ఇష్టం అని గారెలు ఆవిడలు చేసి విమల తన కోపానికి తెల్ల జెండా ఊపి శాంతి సంకేతం ఇవ్వాలనుకుంటే అనన్య కాలేజీ నుంచి వస్తూ విమలకి చాలా ఇష్టమైన వేడివేడి జిలేబీ తీసుకొచ్చి అత్తగారిని మంచి చేసుకోవాలి అనుకునేది. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా 4 రోజులకి మించి ఉండలేరు. అంతటి స్నేహం వారిద్దరి మధ్య తయారైంది. ఒకరోజు విమలకి చెప్పింది అనన్య, ఎవరైనా అమ్మాయి ఇంటి నుంచి అత్తగారింటికి వెళ్తారు, నేను మాత్రం పుట్టింటి నుంచి అమ్మ దగ్గరికి వచ్చాను. చిన్నతనంలోనే నాకు దూరమైన కన్న తల్లి మళ్ళీ ఇప్పుడు నాకు దొరికింది అత్తమ్మ అని ఒక మంచి అంచు చీర మీద 4 మూరల మల్లెపూలు, పండు, తాంబూలం పెట్టి ఒక శుక్రవారం సాయంత్రం విమలకు బహుమతిగా ఇచ్చింది. విమల కాళ్ళకు దండం పెట్టుకుంది అనన్య. పిచ్చి తల్లి, నేను చేసింది ఏముందిరా, మా అత్తగారు నాతో ఎలా ఉండుంటే నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనుకునేదాన్నో అలా నేను ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నాను. అంతేనమ్మా అంది విమల అనన్యని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ. ఒకరోజు అనన్య లెసన్స్ చూసుకుంటుంది. విమల వచ్చిన అనన్య రూమ్లోకి. ఇంకా పడుకోలేదు, మీరు నాకంటే అలవాటు, మీ ఆరోగ్యం పాడవదు అంది అనన్య విమలతో. రేపు ప్రమోద్ పుట్టినరోజు తల్లి, సరిగ్గా 12ంటికి ఫోన్ చేసి విష్ చేస్తాను ప్రతి సంవత్సరం, ఈసారి నువ్వు కూడా విష్ చేస్తావని వచ్చాను అంది విమల. అన్నట్టు తలూపి ఊరుకుంది అనన్య. ప్రమోద్కి విష్ చేస్తావుగా అంది విమల. మనస్ఫూర్తిగా విష్ చేస్తాను అత్తమ్మ, విష్ చేసేందుకు నాకేం అభ్యంతరం లేదు అంది అనన్య. 12ంటికి విమల ఫోన్ చేసింది. కన్నా హ్యాపీ బర్త్డే రా అంది విమల. అటువైపు ప్రమోద్ మాట్లాడుతున్నాడు. 1 నిమిషం నాన్న, అనన్య మాట్లాడుతుంది అని ఫోన్కి అనన్యకి ఇచ్చింది. హలో, హ్యాపీ బర్త్డే అంది అనన్య. థ్యాంక్ యూ అనన్య, ఇంకా నిద్రపోలేదా అన్నాడు ప్రమోద్. నాకు ఇలానే అలవాటు, తర్వాత రోజుకి లెసన్స్ ప్రిపేర్ అవుతాను అంది. ఫ్రెండ్స్తో పార్టీ ఉందా ఇప్పుడు అంది అనన్య. అసలు ఈరోజు నా బర్త్డే అని నాకు గుర్తులేదు, బహుశా రేపు పార్టీ అడగచ్చు ఫ్రెండ్స్, కానీ నాకు అమ్మ చేతి స్వీట్ తింటేనే అసలు పార్టీ ఆనందం అన్నాడు అప్రయత్నంగా ప్రమోద్. ఓ అవునా అంది అనన్య. అత్తమ్మకి ఇస్తున్నా ఫోన్ అంది అనన్య. విమల ఫోన్ మాట్లాడి పెట్టే లోపల తన ఫోన్లో ఏదో చెక్ చేసింది అనన్య. విమల ఫోన్ పెట్టేగానే, అత్తమ్మ రేపు పొద్దున్నే మీరు ఏదో ఒక స్వీట్, మైసూర్ పాక్, రవ్వ లడ్డు, జీడిపప్పు పాయసం ఏదో ఒకటి తయారు చేసి మంచిగా ప్యాక్ చేసి ఇవ్వండి. పొద్దున్నే 9ంటి ఫ్లైట్కి ఢిల్లీకి బయలుదేరదాం అంది అనన్య ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయబోతూ. ఏంటి ఎక్కడికి అంది విమల. మీ అబ్బాయికి మీ చేతి స్వీట్ కావాలిట, తన బర్త్డేకి తీసుకుని వెళ్దాం అంది అనన్య. అవునా తల్లి అని విమల మొహం వెలిగిపోయింది. పట్టలేని సంతోషంతో కోడలు తన కొడుకు ఇష్టం తీర్చాలని పడే తొందర చూసి మళ్ళీ వెంటనే ఈ ప్రేమని వాడు సరిగా అర్థం చేసుకొని మన్ననగా ఉండి అనన్యని నిరుత్సాహపరచకుండా ఉంటాడో లేదో అని కొంచెం భయం కూడా వేసింది. అత్తమ్మ పొద్దున్నే మనం బయలుదేరాలి, మీకు ఓకే కదా అడిగింది అనన్య. మీ మామగారికి ఇబ్బంది కావచ్చు, నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాకూడదు అంది విమల. అనన్య 1 నిమిషం ఆలోచించి సరే అని తన ఒక్కదానికి టికెట్ తీసుకుంది. మరోజు అత్తగారు జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చిన మైసూర్పాక్ తీపిని తీసుకుని భర్త దగ్గరకు బయలుదేరే ప్రారంభాన్ని చేసింది అనన్య. మధ్యాహ్నం 12 లోపు ఢిల్లీకి చేరి ట్యాక్సీ మాట్లాడుతోంది భర్త ఉండే చోటుకి. విమల ఫోన్ వచ్చింది. అత్తమ్మ చేరానా అంది అనన్య. మంచిదమ్మ, వాడు వస్తాను అన్నాడు ఎయిర్పోర్ట్కి, నిన్ను పికప్ చేసుకునేందుకు అంది విమల. చుట్టూ చూసింది అనన్య. రోడ్డుకి అవతల వైపు బైక్ మీద కూర్చొని రమ్మని చేతితో సైగ చేసి పిలిచాడు ప్రమోద్. తెలియకుండా అనన్య బుగ్గలు చిరుసిగ్గుతో ఎర్రబడ్డాయి. భర్తను చూడగానే రోడ్డు దాటి వెళ్ళింది. హాయ్, జర్నీ ఎలా ఉంది పలకరించాడు ప్రమోద్. బాగుంది, హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తూ షేక్ హ్యాండ్కి చెయ్యి అందించింది. థ్యాంక్ యూ అని చేయి కలిపాడు. ఇద్దరు ఒకరినొకరు
ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళతో మాట్లాడుకున్నారు. అనన్య నెమ్మదిగా తన చెయ్యి విడిపించుకుంది. ఏంటి అనన్య, ఇంత సర్ప్రైజ్ ఇచ్చావు? ఒక్క మాట అన్నానో లేదో అమ్మ చేసి ఇచ్చిన స్వీట్ పట్టుకొని వచ్చేసావు అడిగాడు సంబరంగా ప్రమోద్. మీకు హ్యాపీ కదా అడిగింది. చాలా హ్యాపీ అన్నాడు ప్రమోద్. మరి అదే కదా కావాల్సింది. మీరు సంతోషంగా ఉంటే నాకు అత్తమ్మకి ఆనందం అంది అనన్య నవ్వుతూ. బైక్ ఎక్కి అనన్య, ఇంటికి వెళ్దాం అన్నాడు ప్రమోద్. ఇంటికి వెళ్ళారు. ప్రమోద్ రూమ్మేట్ వికాస్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కొని తాను అత్తమ్మ ఇచ్చిన అమ్మవారి కుంకుమ పెట్టుకొని భర్తకు కూడా కుంకుమ పెట్టి దేవుడికి దండం పెట్టుకొని విమల చేసి ఇచ్చిన మైసూర్ పాక్ భర్తకు అందించింది. ఒక మైసూర్ పాక్ ముక్క నోట్లో పెట్టుకుని ఆహా ఎన్ని రోజులైంది అమ్మ చేతి స్వీట్ తిని అనుకుంటూ అపురూపంగా తింటున్నాడు. నువ్వు తీసుకో అందించాడు అనన్యకి. చిన్న ముక్క తీసుకుంది. అరే అంత కొంచెమా, ఇంకొంచెం తీసుకో అన్నాడు. నాకేంటి బాబు, హాయిగా రేపు ఈ పాటికి అత్తమ్మ దగ్గర ఉంటాను. మళ్ళీ అత్తమ్మ చేసిస్తే తింటాను, నీకు ఉండనీలే అంది ప్రేమగా. నవ్వుకున్నాడు ప్రమోద్ అనన్య మాటలకి. వంటింట్లో కూరలు సరుకులు ఏమున్నాయో చూస్తుంది అనన్య. అనన్య నీకు శ్రమ అవసరం లేదు, హోటల్లో ట్రీట్ ఇస్తానన్నాడు ప్రమోద్. అనన్య ప్రమోద్ని చూసి స్నేహంగా నవ్వి కామ్గా పప్పు కుక్కర్లో పెట్టేసింది. సొరకాయ పప్పుకి టమోటాలు, రసంకి దొండకాయలు తరిగి స్ప్రింగ్ ఆనియన్స్తో కలిపి తిరగమూత వేసింది. అనన్య చీర కొంగు దోపి చకచక ఇల్లంతా తిరుగుతూ ఇల్లు సర్దుతూ ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు అష్టావధానం చేస్తూ ఉంటే మొబైల్లో ఫోటోలు వీడియోలు తీసి తను ముచ్చటగా చూసుకుంటూ అమ్మకి వాట్సాప్లో పంపిస్తున్నాడు ప్రమోద్. నేను హెల్ప్ చేయనా అడిగాడు 2-3 సార్లు. పుట్టినరోజు పాప ఇవి, నువ్వేమీ హెల్ప్ చేయక్కర్లేదు అంది సరదాగా అనన్య. ఇద్దరూ కలిసి కమ్మటి తెలుగింటి భోజనం చేశారు ఢిల్లీలో. అనన్య, అమ్మ చేసి పంపిన స్వీట్ ఎంత బాగుందో, నీ చేతి వంట కూడా అంత కమ్మగా ఉంది, మా అమ్మలా చేసి పెట్టావు అన్నాడు ప్రమోద్ మనసారా అనన్యను మెచ్చుకుంటూ. కాలేజీలో ఎన్నోసార్లు బెస్ట్ లెక్చరర్ అన్నారు, ఒకసారి పురస్కారం కూడా ఇచ్చారు. అప్పుడు అందిన ఆనందానికి రెట్టింపు ఆనందంగా అనిపించింది అనన్యకి. ఇప్పుడు భర్త తన్ని ఇలా మెచ్చుకుంటుంటే అలా ఆనందంతో వెలిగిపోతున్న అనన్య మొహం చూసి ప్రమోద్ అనుకున్నాడు, ఇప్పుడు అనన్య సమక్షంలో ఇల్లు చాలా కళగా ఉంది అని. సాయంత్రం 4 మొదలు బైక్ మీద అనన్యకి ఢిల్లీ అంతా తిప్పి చూపించారు ప్రమోద్. సరోజినీ నగర్ మార్కెట్లో ఇద్దరు కోన్ ఐస్ క్రీమ్ తింటూ తిరిగారు. సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లో అనన్యకి సాఫ్ట్ క్రేప్లో గులాబీ రంగు, తెలుపు రంగులు మేడవింపులు మంచి చీర ఒకటి తీసుకున్నాడు. నల్లి సిల్క్స్లో తల్లికి లైట్ వెయిట్ పట్టు చీర ఒకటి తీసుకున్నాడు. తండ్రికి తనకు చెల్లెలికి మంచి టీషర్ట్స్ తీసుకున్నాడు. చెల్లికి చీరలు ఇష్టం ఉండవు. రాత్రి 9:30కి ఇల్లు చేరారు. వికాస్ వచ్చి ఉన్నాడు. పరిచయాలు పలకరింపులు అయినాయి. సిస్టమ్కి చెల్లెలు సుస్మిత వీడియో కాల్ చేసింది. ప్రమోద్ మాట్లాడాడు. విష్ చేసి కబుర్లు చెప్పి వదిన వచ్చింది కదా అడిగింది సుస్మిత. అమెరికా నుంచి. బాగున్నావా అంటూ అనన్య పలకరించింది. సుస్మిత అనన్య మాట్లాడుకుంటే హాయ్ అనుకుంటూ ఒకతను సుస్మిత పక్కన కారులో జాయిన్ అయ్యాడు. ప్రమోద్ వెంటనే హాయ్ రోహిత్ అంటూ మాట్లాడాడు. అనన్య అతను రోహిత్, సుస్మిత క్లోజ్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. ప్రమోద్ అనన్యకి హాయ్ అంది అనన్య రోహిత్తో. ఇంకా ఇక్కడే ఢిల్లీలో ఉండిపోండి అక్క అని వరుస కలిపాడు రోహిత్. అనన్య ఇబ్బందిగా నవ్వి ఊరుకుంది. సుస్మిత, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం అడిగింది అనన్య. నీ దయ వదిన అంది సుస్మిత. అంటే అడిగింది అనన్య. అమ్మ నువ్వు మంచి ఫ్రెండ్స్ అట కదా, ఇప్పుడు అమ్మ అన్న ఇద్దరు చెప్పారు, అమ్మని మా పెళ్లి గురించి ఒప్పించు, వచ్చేస్తామంది సుస్మిత. ఓకే ఓకే బాయ్ అని కాల్ కట్ చేశాడు ప్రమోద్. సుస్మిత రోహిత్ లవర్స్ తెలుస్తుందిగా, అసలు నేను పెళ్లికి సుముఖంగా లేను అన్న ఒక దిగులే అమ్మని బాధ పెడుతుంటే తన ప్రేమ విషయం కూడా ఇప్పుడే ఎందుకు చెప్పాలి అని సుస్మిత అమ్మ దగ్గర దాచింది తన ప్రేమ విషయం ఇన్ని రోజులు. అందుకే మొన్న మన పెళ్ళికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది తను. ఎక్కడ అమ్మ దగ్గర బయటపడిపోతానా అనే సంశయంతో అన్నాడు ప్రమోద్. అవునులేండి, అసలే మీరు తీరుతిని లేకుండా ఉన్నారు అని అత్తమ్మకు బాధ. మళ్ళీ ఇది ఒకటి అనేసింది అనన్య. గాయపడ్డట్టు చూశాడు ప్రమోద్. అనన్య సూటిగా చూస్తూ చెప్పింది. అవునండి, ఆవిడేదో అప్పటి తన పరిస్థితిని సమర్థించుకోలేక తన రక్షణ కవచంగా కోపం అనే ఆయుధాన్ని వాడారే అనుకోండి. చేతనైతే మీరు అర్థం చేసుకొని మీకు కుదిరినంత పరిష్కరించాలి, కానీ ఇలా మీ మనసు ముద్దుబారేలా చేసుకుంటే ఆవిడకి సమస్యలు పెంచిన వారే అవుతారు కదా. ఉన్న 2 బిడ్డల్లో ఒకరు మీలా లోకరీతిని విరుద్ధంగా ఉంటే మరొకరు ప్రేమ అని అమ్మకి చెప్పలేను అంటూ దాచిపెట్టి దూరంగా వేరే దేశంలో సమయం గడుపుతూ ఇలా ఉంటే మీ అమ్మగారికి మనస్తాపం ఎప్పటికీ తీరని చెప్పండి. ఆవిడ తన సమస్యను భూతద్దంలో చూసి తన పరిస్థితిని చిక్కుముడి చేసుకున్నారని అర్థం చేసుకోకుండా మీరు ఇంకా క్లిష్టమైన పరిస్థితిని ఆవిడకి అందించారు. మీకు ఉన్న పెద్ద ఉద్యోగం, మీకు ఉన్న సౌకర్యాలు ఇవ్వలేని ఆనందం మీ పుట్టినరోజుని మీ అమ్మ చేతి తీపి ఇచ్చింది అంటే మీ ఆనందం మీ అమ్మగారితోనే ముడిపెట్టుకున్నారనేగా అర్థం. అలాంటి తల్లికి దగ్గరగా ఉండే ఆవిడ ఆలోచనకు అనుగుణంగా మీకు నచ్చినంతలో మీరు ఉంటే మీ ఇద్దరికీ ఆనందమే కదా అని చెబుతూ ఉన్నట్టుండి ఆగిపోయింది. అంతా శ్రద్ధగా వింటున్న ప్రమోద్ ఎందుకు ఆపిందని ప్రశ్నార్థకంగా చూసిన అనన్య.
వైపు సారీ ప్రమోద్, మీ బర్త్డే రోజు మేము సారీ అంది అనన్య పశ్చాత్తాపంగా. లేదా అనన్య, నీ మాటలు నిజమే. పుట్టినరోజున బహుమతులు శుభాకాంక్షలు రావడం ఒక ఆనందం. కానీ మనిషిగా మనం మన వ్యక్తిత్వం ఎదిగేందుకు తోడ్పడే 4 మంచి మాటలు దొరకడం, అలా చెప్పి సరైన దారి చూపించేవారు ఎదురుగా ఉండటం మరీ ఆనందం. పుట్టినరోజు అంటే మనిషిగా మన బలహీనతను వదిలిపెట్టి ఒక మంచి దారిలోకి అడుగు వేయటం. వయసు పెరిగినట్టే మంచి బుద్ధి కూడా కొంచెం పెరగాలి. అదే అసలైన పుట్టినరోజు. నువ్వు నాకు అందించిన బహుమతి బాగుంది అని హాయిగా నవ్వాడు ప్రమోద్. అనన్యకు మనసుకు ఒక చిన్న ప్రశాంతత వీచాక తాకింది. మనసులో బరువు కొంచెం తగ్గి ఊరటగా అనిపించింది. మరోజు అనన్య తిరుగు ప్రయాణానికి బయలుదేరుతుంటే ప్రమోద్కి దిగులుగా అనిపించింది. నేను అనన్య సమక్షం తనకు ఒక నిండుతనాన్ని ఇచ్చింది. ఇప్పుడు అనన్య వదిలి వెళ్తుంది అనుకుంటే తనలో సగం తనను విడిచి వెళ్తున్నట్టుగా మొదటిసారి అనిపించి బాధగా ఉంది ప్రమోద్కి. అనన్య ప్రమోద్తో బై టేక్ కేర్ అని చెప్పి ఎయిర్పోర్ట్లో ముందుకు వెళ్ళబోయింది. బైరా అనన్య, హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అని చేయి అందించాడు. షేక్ హ్యాండ్కి అనన్య నవ్వుతూ చేయి కలిపింది. ప్రమోద్ నవ్వుతున్నాడు, కానీ అతని కళ్ళలో సన్నటి నీటి చెమ్మ. అతని మనసులో సున్నితపు తడి మళ్ళీ మొదలైంది అన్నదానికి గుర్తుగా. అనన్య వచ్చాక అత్తాకోడలు ఇద్దరు 4 రోజులు ఢిల్లీ కబుర్లతోనే గడిపేశారు. దీపావళి రాబోతుంది. సుస్మితకు రోహిత్ని తీసుకురామని ఫోన్ చేసింది అనన్య. అత్తగారితో మామగారితో ఇప్పటికే అన్ని విషయాలు చెప్పి మంచిగా ఒప్పించింది అనన్య. పిల్లలు దారి తప్పి తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఏదో రకంగా ప్రమోద్, సుస్మిత సంతోషంగా ఉంటే చాలనుకున్నారు విమల నారాయణ దంపతులు. దీపావళికి లక్ష్మీ పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నారు విమల, అనన్య. ప్రమోద్ వచ్చి గుమ్మం ముందు నించున్నాడు. ఏదో పని మీద హాల్లోకి వచ్చి ప్రమోద్ని చూసింది అనన్య. ప్రమోద్ అనే ఆనందంతో గట్టిగానే అంది అనన్య. వంటింట్లో బొబ్బట్లు చేస్తున్న చేతను విమల కూడా గబగబా హాల్లోకి వచ్చింది. హ్యాపీ దీపావళి అని చెబుతూ ఇద్దరిని చూసి నవ్వుతూ ఇంట్లోకి వచ్చారు ప్రమోద్. ఆ రోజు రాత్రికే సుస్మిత, రోహిత్ వచ్చారు. మరోజు రోహిత్ అమ్మా నాన్న రాబోతున్నారు విమలమ్మ ఇంటికి. అందరూ తేలికైన మనసులతో కళకళలాడుతూ దీపావళి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నారు. ఇంతేనండి. ఇది రచించిన వారు తులసి భాను గారు. కథ బాగుందండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.